నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో సహజంగానే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మీరు ఫ్యాట్గా ఉండి టమ్మీ కొంచెం ఎక్కువగా ఉండి హైట్ కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ వీడియోలో భాగంగా మీతో షేర్ చేసుకోబోయే ఈ 12 కుర్తీ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఇన్స్టెంట్గా స్లిమ్గా టాల్గా క్యూట్గా కూడా కనిపిస్తారు. ఈ టిప్స్ అన్నీ ఎక్స్పర్ట్స్ అయిన ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళ బ్లాగ్స్లో రాసినవి నేను చదివి మీకు ఈ వీడియో రూపంలో ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఇన్స్టెంట్గా స్లిమ్గా కనిపిస్తారు. ఈ టిప్స్ అన్నీ అందంగా కనిపించాలి, స్లిమ్గా ఉండాలి అని అనుకునే ఉమెన్స్ అందరికీ చాలా వరకు యూస్ఫుల్ అవబోతుంది. వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా వాచ్ చేయండి. సో స్లిమ్గా కనిపించాలంటే ఎటువంటి బట్టలు వేసుకోవాలో మీకు డెమో ఇవ్వడం కోసం నేను మీషో యాప్ యూజ్ చేసి కొన్ని క్లోతింగ్స్ అనేవి ఆర్డర్ చేశానండి. మీషో యాప్ అనేది ఇండియాలోనే ట్రస్టెడ్ టాప్ మోస్ట్ రేటెడ్ రీసెల్లింగ్ యాప్ అండి. మీషో యాప్ యూజ్ చేసుకుని ఏ విధంగా రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటన్నిటికీ సంబంధించి నేను ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ టైం కనుక మీరు పర్చేస్ చేస్తే మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేసిన ప్రోడక్ట్ మీద 30% డిస్కౌంట్ అంటే ఇన్స్టెంట్గా 150 రూపీస్ డిస్కౌంట్ అనేది మీకు లభించబోతుంది. ఈ వీడియో ఎండింగ్లో ప్రోడక్ట్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ ఏ విధంగా అప్లై చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, వీడియో ఎండింగ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందుగా స్లిమ్గా టాల్గా కనిపించాలంటే పాటించాల్సిన ఫస్ట్ టిప్ కరెక్ట్ సైజుని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొంచెం లావుగా ఉన్నా లేదు అంటే మీకు టమ్మీ పార్ట్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా మీకున్న సైజ్కి ఎక్స్ట్రా సైజ్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సైజ్ మీడియం అయితే లార్జ్ సైజ్ చూస్ చేసుకోవాలి, ఎక్సెల్ అయితే XXL సైజ్ చూస్ చేసుకోవటం వల్ల మీరు వేసుకున్న బట్టలు మీకు కొంచెం వదులుగా ఉండి స్లిమ్గా కనిపించే ఛాన్సెస్, అదేవిధంగా టమ్మీ కూడా మీకు కనిపించే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ పాటించాల్సిన టిప్ రైట్ ఫ్యాబ్రిక్ని మనం చూస్ చేసుకోవాలి. మీరు కొనే బట్టలు బనీన్ క్లాత్ కానీ అదేవిధంగా బాడీ హగ్గా టైట్గా ఉన్న ఫ్యాబ్రిక్ కనుక మీరు చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మీ శరీరానికి బాగా గట్టిగా పట్టి మీరు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా లావుగా ఇంకా మీ టమ్మీ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సో మీరు చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ మెటీరియల్ అనేది చాలా లైట్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ కాటన్, షిఫాన్, రేయాన్, జార్జెట్, క్రేప్, కొంచెం ఫ్లోయీగా ఉన్న మెటీరియల్ కనుక మీరు చూస్ చేసుకుంటే మీరు వేసుకున్నాక ఆ డ్రెస్సెస్ చూడటానికి కొంచెం వదులుగా ఉంటాయి. కాబట్టి సో బాడీ హగ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాటించాల్సిన టిప్ కరెక్ట్ ప్యాటర్న్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద పువ్వులు, పెద్ద పెద్ద డిజైన్స్, ఫ్లోరల్ మోడల్స్ ఉన్నవి కనుక మీరు చూస్ చేసుకుంటే మీ బాడీ ఉన్న దానికన్నా బాగా వైడ్గా కనిపిస్తారు, లావుగా కూడా కనిపిస్తారు. సో మీరు స్లిమ్గా క్యూట్గా కనిపించాలంటే చిన్న చిన్న డిజైన్స్, చిన్న చిన్న ఫ్లవర్ మోడల్స్, చిన్న చిన్న డాట్స్ ఉన్న ప్యాటర్న్స్, డిజైన్స్ ఉన్న బట్టలు కనుక మీరు చూస్ చేసుకుంటే స్లిమ్గా కనిపించడంతో పాటు ఎంతో హుందాగా కూడా కనిపిస్తారు. నెక్స్ట్ టిప్ డార్క్ కలర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఇన్ జనరల్గా బ్లాక్ కలర్ వేసుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తూ ఉంటాం. ఈ విధంగా డార్క్ బ్లూ, డార్క్ నేవీ బ్లూ, మెరూన్, బ్రౌన్, గ్రీన్, డార్క్ కలర్స్ ఉన్న డ్రెస్సెస్ కనుక మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా స్లిమ్గా కనిపిస్తారు. నెక్స్ట్ పాటించాల్సిన టిప్ లేయర్డ్ కుర్తీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఇవి ఏం చేస్తాయంటే స్పెషల్గా ఈ లేయర్డ్ కుర్తీస్ టమ్మీని హైట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఒకవేళ మీరు బాగా లావుగా ఉండి మీకు టమ్మీ ఫ్యాట్ కనుక ఎక్కువగా ఉంటే ఎక్స్ట్రాగా ఒక అవుటర్ లేయర్ని ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఒకవేళ టమ్మీ ఫ్యాట్ ఉన్నా మీరు బాగా లావుగా ఉన్నా స్లిమ్గా కనిపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లూ కలర్ కుర్తీ చూసారా, దీనికి ఏ విధంగా లేయర్ ఉందో ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ ఉండి లేయర్డ్గా ఉన్న కుర్తీస్ కనుక వేసుకుంటే అవి మీ టమ్మీని హైట్ చేయడంలో చాలా వరకు మీకు హెల్ప్ చేయడంతో పాటు ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ కూడా బాగా ఎక్కువగా సీట్ ఉంటే దాన్ని కూడా కవర్ చేయడంలో ఇటువంటి లేయర్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇక్కడ లేయర్డ్ కుర్తీస్లోనే నెక్స్ట్ మనకి రిమూవబుల్ కోట్ కుర్తీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఈ విధంగా ఎక్స్ట్రాగా కోట్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి షోల్డర్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. కోట్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ కనుక వేసుకుంటే మనకి బర్స్ట్ హైడ్ అవడంతో పాటు మీరు చాలా స్లిమ్గా చాలా టాల్గా కనిపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో మనకి స్ట్రగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. స్ట్రగ్స్ ఏంటంటే ఎక్స్టర్నల్గా మనకు ఒక లేయర్లో వర్క్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ ఎక్కువగా సీట్ ఉన్నా, లేదు అంటే మీకు షోల్డర్స్ బాగా లావుగా ఉన్నా, ఈ యొక్క స్ట్రగ్స్ అనేవి కవర్ చేయడంతో పాటు ఈ యొక్క స్ట్రగ్స్ చూసారా చాలా ఫ్లోయి మెటీరియల్ ఉన్నాయన్నమాట. అంటే ఇవి మన బాడీని హగ్ చేసుకోకుండా చాలా ఫ్లోయిగా ఉంటాయి కాబట్టి మనకు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండటంతో పాటు మీకు చాలా స్లిమ్ లుక్ని మీకు ఈ యొక్క స్ట్రగ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫాలో అవ్వాల్సిన టిప్, వర్టికల్ ఇల్యూజన్ ఉన్న డ్రెస్సెస్ని మీరు వేసుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తారు. వర్టికల్ ప్యాటర్న్స్ ఉన్న డ్రెస్సెస్ కనుక మీరు వేసుకుంటే వైడ్గా కనిపించకుండా స్లిమ్గా కనిపిస్తారనమాట. ఈ విధంగా హారిజాంటల్ ప్యాటర్న్స్ ఉన్నవి కనుక వేసుకుంటే ఉన్నదానికన్నా ఇంకా వైడ్గా కనిపిస్తారు కాబట్టి లావుగా కనిపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా వర్టికల్ స్ట్రైప్స్ ఉన్నవి, వర్టికల్గా లైన్స్ ఉన్నవి, వర్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేసే బట్టలు కనుక మీరు వేసుకుంటే చాలా స్లిమ్గా కనిపించడంతో పాటు పొడవుగా కూడా కనిపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టాప్ చూడండి, బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఇన్ జనరల్గా బ్లాక్ వేసుకుంటే ఆబ్వియస్గా స్లిమ్గా కనిపించడంతో పాటు మనకి మిడిల్లో మనకి డిజైన్ అనేది వర్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇల్యూజన్ అనేది పైనుంచి కింద వరకు వర్టికల్ ఇల్యూజన్ మనకి క్రియేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్లిమ్గా అట్ ద సేమ్ టైం టాల్గా కనిపించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పాటించాల్సిన టిప్, మీకు ఇన్స్టెంట్గా స్లిమ్మింగ్ ఎఫెక్ట్ కనిపించాలి అంటే ఏ లైన్ కుర్తీస్ని ఎక్కువగా మీరు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఏ లైన్ అంటే మనకి బర్స్ దగ్గర ఫిట్టింగ్ ఉండి బర్స్ కింద నుంచి అంత లూజ్గా ఉంటుందన్నమాట. అంటే ఇన్ జనరల్గా మనకి అనార్కలి గౌన్స్, లాంగ్ కుర్తీస్, లాంగ్ గౌన్స్ ఇవన్నీ మనం ఏ టైప్ కుర్తీ కేటగిరీలోకి వస్తుంది. ఇక ఏ టైప్ కుర్తీస్ కనుక మీరు ప్రిఫర్ చేస్తే మీరు ఎంత లావుగున్న టమ్మీ అంత హైడ్ అవడంతో పాటు మీకు ఫిట్టింగ్ అండ్ లుకింగ్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఏ లైన్ కుర్తీస్ని కనుక చూస్ చేసుకుంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏ లైన్ కుర్తీస్లో మనకి ఎంపైర్ లైన్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే ఏంటంటే పైన బర్స్ట్కి కింద నడుంకి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం ఎంపైర్ లైన్ అని అంటాం అనమాట. ఇటువంటి బెల్ట్ టైప్ ఉన్న ఎంపైర్ లైన్ డ్రెస్సెస్ కనుక మీరు వేసుకుంటే ఉన్నదానికన్నా ఇంకా వైడ్గా కనిపించడంతో పాటు పొట్టిగా కూడా కనిపించే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ లైన్ కుర్తీస్ కనుక చూస్ చేసుకుంటే పైనుంచి కింద వరకు ఒకే లైన్లో అంటే ఒకే ప్యాటర్న్లో మధ్యలో ఎటువంటి లైన్ లేని కుర్తీస్ని మాత్రమే మీరు చూస్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీకు స్లిమ్మింగ్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏ లైన్ కుర్తీస్లో స్ట్రైట్ కుర్తాస్ని మాత్రమే మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం స్ట్రైట్ కుర్తాస్ని ఏ విధంగా స్టైల్ అప్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. హెవీ బాటమ్ ఉన్న పీపుల్స్ స్ట్రైట్ కుర్తాకి లెగిన్స్ కనుక వేసుకుంటే లెగిన్స్ ఇన్ జనరల్గా బాడీ హగ్ మెటీరియల్తో ఉంటాయి కాబట్టి మీరు ఉన్నదానికన్నా మీకు బాటమ్ అనేది ఇంకా హెవీగా కనిపిస్తుంది. సో హెవీ బాటమ్ ఉన్న పీపుల్స్ స్లిమ్గా కనిపించాలి అంటే బాడీ హగ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే లెగిన్స్ని మీరు అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో ప్లాజోస్ కానీ, స్కర్ట్స్ కానీ, లూజ్ ప్యాంట్స్ కానీ, పటియాలా టైప్ ఆఫ్ ప్యాంట్స్ కానీ మీరు చూస్ చేసుకుంటే మీకు హెవీ బాటమ్ అనేది చక్కగా హైడ్ అయ్యి మీకు స్లిమ్మింగ్ ఎఫెక్ట్ కలిగించడంతో పాటు ప్యాంట్స్ అనేవి చాలా లూజ్గా ఉంటాయి కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మోనోక్రోమాటిక్ లుక్ని మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్లో మీరు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లెయిన్గా ఉన్న మెటీరియల్ మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా స్లిమ్మింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లెయిన్ డ్రెస్సెస్ మీద మీరు హెవీ దుప్పట్టా, బనారసి దుప్పట్టాస్ మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అటువంటి బనారస్ దుప్పట్టాతో ఒక డ్రెస్ని కనుక పేరప్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ స్లిమ్మింగ్ ఎఫెక్ట్ కలగడంతో పాటుగా చాలా రిచ్ లుక్ కూడా ఉంటుందన్నమాట. ఇటువంటి మోనోక్రోమాటిక్ డ్రెస్సెస్ కనుక వేసుకుంటే టాల్గా కనిపిస్తారు, స్లిమ్గా కనిపిస్తారు, అందంగా కూడా కనిపిస్తారు. ఒకవేళ మీరు స్లిమ్గా కనిపించాలి, కొంచెం పొడవుగా కనిపించాలి అంటే మీరు వేసుకున్న డ్రెస్ యొక్క బార్డర్ చాలా లైట్గా ఉన్న బార్డర్స్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్ మనకి చీరల్లో కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీరు బాగా లావుగా ఉండి పొట్టిగా ఉండి చీరలు కనుక చూస్ చేసుకుందాం అనుకుంటే హెవీ బార్డర్స్ ఈ విధంగా పెద్దగా ఉన్న బార్డర్స్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకుంటే మీరు ఇంకా పొట్టిగా ఇంకా లావుగా కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ డ్రెస్ చూసారా, సింపుల్ బార్డర్ ఏ విధంగా ఉందో, చిన్న బార్డర్స్, చిన్న లైన్స్, అనార్కలి టైప్ ఆఫ్ డ్రెస్సెస్లో ఈ విధంగా చిన్న లైన్స్ ఉంటాయి కదా, ఇటువంటి బార్డర్స్ మాత్రమే మీరు వేసుకోవాలి. బాటమ్ హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న డ్రెస్సెస్ కనుక మీరు వేసుకుంటే ఖచ్చితంగా మీరు పొట్టిగా కనిపించడంతో పాటు చాలా లావుగా కూడా కనిపిస్తారు. నెక్స్ట్ పాటించాల్సిన టిప్, లాంగ్ స్లీవ్స్ని మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే 3/4 స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ వేసుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తారు. మీరు స్లీవ్లెస్ టాప్స్ లేదంటే స్లీవ్లెస్ కుర్తీస్ కనుక వేసుకుంటే మీకు స్లీవ్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి కాబట్టి మీకు షోల్డర్స్ అవన్నీ చాలా వైడ్గా కనిపించి
ఇప్పుడు మనకి మార్కెట్లో బెల్ హ్యాండ్ స్లీవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి వేసుకుంటే మీరు క్యూట్గా కనిపించడంతో పాటు చాలా స్లిమ్గా కూడా కనిపిస్తారు. సో ఇప్పుడు మీకు బోనస్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను. అది ఫైనల్ టిప్. అది ఏంటంటే కరెక్ట్ ఇన్నర్స్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ బాగా ఖరీదైన డ్రెస్ అందంగా ఉన్నప్పటికీ ఆ డ్రెస్ వేసుకున్నాక మీరు అందంగా కనిపించాలంటే మీరు వేసుకున్న ఇన్నర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలి. మీరు వేసుకునే బ్రా సైజ్ ఖచ్చితంగా రైట్ సైజ్ని మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు టమ్మీ బాగా ఎక్కువగా ఉంటే మనకి మార్కెట్లో టమ్మీ టక్కర్ ప్యాంటీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక టమ్మీ టక్కర్ ప్యాంటీస్ ఏం చేస్తాయంటే మన యొక్క టమ్మీని టక్ చేస్తాయి. మీకు పొట్ట భాగంలో చాలా ఫ్లాట్గా కనిపించి స్లిమ్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి టమ్మీ టక్కర్ ప్యాంటీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ టమ్మీ టక్కర్ ప్యాంటీస్ మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ టమ్మీ టక్కర్ ప్యాంటీస్ కావాలంటే ఇక ప్రోడక్ట్ కోడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. నార్మల్ ప్యాంటీస్ కన్నా ఇటువంటి టైప్ ఆఫ్ ప్యాంటీస్ కనుక మీరు చూస్ చేసుకుంటే మీ యొక్క లుక్ అనేది పర్ఫెక్ట్గా స్లిమ్గా అందంగా కనిపిస్తుంది. సో ఇవేనండి నా టాప్ 12 టిప్స్. ఇక 12 టిప్స్ ఖచ్చితంగా మీలో స్లిమ్గా కనిపించాలి, అందంగా ఉండాలి, క్యూట్గా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు లైక్ అయితే ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ సిస్టర్స్లో ఎవరైనా కొంచెం లావుగా కొంచెం పొట్టిగా ఉంటే వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ యొక్క వీడియోలో చూపించిన ప్రతి ఒక్క డ్రెస్సెస్కి సంబంధించిన ప్రోడక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు మీషో యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డిస్కౌంట్ కోడ్ ఏ విధంగా అప్లై అవుతుందో చెప్తానండి. ఇక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీషో యాప్ అనేది మీకు ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ మీ ఫోన్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయాక పైన సర్చ్ బార్ మీకు కనిపిస్తుంది కదండి, అక్కడ ఇక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన ప్రోడక్ట్ కోడ్ అనేది మీరు పెట్టి ఈ విధంగా సర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పైన మనకి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, ఫైండ్ సిమిలర్ ప్రోడక్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఆ కెమెరా సింబల్ ఉంది కదండి, దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసిన ప్రోడక్ట్ని అక్కడ కనుక పెడితే సిమిలర్ ప్రోడక్ట్ అనేది మీకు ఉందా లేదా అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇది రెండో పద్ధతి. ఐదర్ మీరు ప్రోడక్ట్ కోడ్ అయినా యూజ్ చేసి సర్చ్ చేయొచ్చు, లేదు అంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఫోటో ఆధారంగానే మీరు సర్చ్ చేయొచ్చు. యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ టైం కనుక మీరు ఆర్డర్ని ప్లేస్ చేస్తే కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం కనుక మీరు ఆర్డర్ చేస్తే ఇక్కడ డిస్కౌంట్ చూసారా ఏ విధంగా చూపిస్తుందో, ఈ విధంగా ఇన్స్టెంట్గా ఆటోమేటిక్గా అదే మీకు 30% డిస్కౌంట్ అనేది చూపిస్తుంది. మీరు ఆన్లైన్లో అయినా పే చేయొచ్చు, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు వచ్చిన ప్రోడక్ట్ కనుక నచ్చలేదు, రిటర్న్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వన్స్ మీకు డెలివరీ అయిపోయాక ఇక్కడ మీకు ట్రాక్ రిటర్న్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక రిటర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఎందుకు మీరు రిటర్న్ ఇవ్వాలో అడుగుతుంది అనమాట. ఆ యొక్క ప్రోడక్ట్ మీ క్వాలిటీ బాగోకపోతే దానికి సంబంధించి 3 ఫొటోస్ కనుక తీసి అక్కడ అటాచ్ చేసి అప్లోడ్ చేస్తే రిటర్న్ ప్రాసెస్ కంప్లీట్ అని చెప్పి మీకు వస్తుంది. సో ప్రోడక్ట్ అనేది మీ ఇంటికే వచ్చి వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు, మీరు వెళ్ళి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిటర్న్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక మీ యొక్క అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవడానికి మినిమం 1 వీక్ పడుతుంది అనమాట. మీకు మనీ రిఫండ్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసి ఉండాలి. అది ఏ విధంగా అంటే అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ మై బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ వస్తుంది కదండి, దానిలోకి వెళ్ళి అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ మీరు అక్కడ యాడ్ చేసేస్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి. సో మీరు ఇచ్చిన పర్టికులర్ ప్రోడక్ట్ అనేది సెల్లర్ దగ్గరికి వెళ్ళాక డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా మీరు రిటర్న్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యాప్ని యూజ్ చేసి కనుక మీరు ఆన్ చేయాలన్నా ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీషో యాప్ యూజ్ చేసి చాలా తక్కువ ధరలకే మనం ప్రోడక్ట్స్ కొనవచ్చు, అమ్మొచ్చు, మనీ సంపాదించుకోవచ్చు. ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఇన్స్టెంట్గా 150 రూపీస్ డిస్కౌంట్ కావాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ జనరల్గా మన అందరి ఇళ్ళలో 4 నుంచి 5 ఫోన్లు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఒక ఫోన్లో డౌన్లోడ్ చేసేస్తే నెక్స్ట్ ఇంకొక ఫోన్ తీసుకొని ఇక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేయండి. మీరు ఒక 3 ప్రోడక్ట్స్ కొందాం అనుకుంటే 3 ఫోన్లో 3 సార్లు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 3 టైమ్స్ అంటే 150 ఓవరాల్గా 450 రూపీస్ సేవింగ్స్ అనేవి మీకు అవుతాయి. ఇక చిన్న ట్రిక్ నేను ఫాలో అవుతున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో ఇంతేనండి ఈ వీడియోలో భాగంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. బాయ్.